ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి శాపాన్ని కొట్టివేసే దేవుడు గతకాలపు శాపాలు వెంబడిస్తున్న కొట్టివేయడానికి ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. అదేందో విందాము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ శాపం అయితే నేను ఇంతవరకు వెంబడించిందో ఆ శాపము ఆశీర్వాదంగా మారబోతుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని వెంబడిస్తున్న ఏ శాపమైనా దేవుడు తొలగిస్తున్నాడు ఈరోజు. అంతేకాదు, కొన్నిసార్లు ఆ శాపాలు మనం విస్తరింపకుండా ఆపివేస్తూ ఉంటాయి. ఆ శాపాలన్నిటినీ కూడా దేవుడు కొట్టివేయాలని చూస్తూ ఉంటున్నాడు. మనం గ్రో కాకుండా, డెవలప్ కాకుండా కొన్ని శాపాలు మన వెంట వస్తూ ఉంటాయి. పుట్టుకతోనే ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసిన క్రియలు బట్టి కొన్ని శాపాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏది చేసినా సఫలతలోనికి వెళ్ళము. ఒకసారి మన జీవితంలో దేవుని సన్నిధిలో, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రభా నేను నీకు ప్రార్థన చేసిన నా మొర ఆలకిస్తావని నీ వద్దకు వచ్చానంటే ఆయన సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. నేను నీ కుమారుడిగా, కుమార్తెగా నేను ఉన్నాను ప్రభా, నీ బిడ్డగా నేను ఉన్నానంటే దేవుడు ప్రతి శాపాన్ని కొట్టివేసి నీకు విస్తరణను, నీకు గొప్ప కార్యమును చేయగల సమర్థుడని నమ్మి ఈ వాగ్దానాన్ని వినండి. యెబ్బేసు జీవితంలో కూడా ఆయన పుట్టుకతో వచ్చింది ఒక శాపము. తల్లి వేదన అని పిలిచింది. ఎవరైనా ఏ పేర్లైనా పెట్టుకుంటారు, కానీ యెబ్బేసు అనే పేరు చాలామంది పెట్టుకోరు. ఎందుకంటే వేదన దాని యొక్క అర్థం. కాబట్టి అటువంటి వేదన, అటువంటి శాపము, అటువంటి దుఃఖము మరి యెబ్బేసు జీవితంలో మరి చూసి ఉండవచ్చేమో. మన పేర్ల బట్టి మన ఐడెంటిటీ ఉంటుందని చెప్తా ఉంటారు. అలాగే యెబ్బేసు జీవితంలో కూడా వేదన గుండా వెళ్ళాడు, దుఃఖం గుండా వెళ్ళాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది యెబ్బేసు తన సహోదరులందరికంటే కూడా ఘనుడుగా ఉన్నాడంట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభా నా సరిహద్దులు విశాలపరచనని ప్రాధేయపడ్డాడు. దేవుడు ఆయనని ఘనుడుగా ఎంచాడు. ఘనుడుగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, ఆయన సరిహద్దులు విస్తరించాడు. ఈరోజు దేవుడు నీ సరిహద్దులు విస్తరించునుగాక. ఏ శాపమైతే మిమ్మల్ని కొన్ని ఏళ్ల నుండి వెంటాడుతుందో ఆ శాపాలు కొట్టి వేయబడాలంటే దేవుని సన్ను ప్రార్థన చేసి, ప్రభా నీవు నన్ను ప్రేమిస్తే కనుక ప్రతి శాపం కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ప్రతి ముళ్ళు కూడా చక్కని పూల వల్లే మారుతున్నాయి ప్రభా తండ్రి. ప్రతి బూడిద కూడా దండంగా మారుతుంది నాయన అని నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ప్రతి శాపము అయ్యా తండ్రి ఆశీర్వాదంగా మారుస్తామని చెప్పాం. అయ్యా నీ బిడ్డలకి ఏ శాపం ఉందో నాయన ప్రభా, డబ్బు విషయంలో డబ్బు చుట్టూన్న శాపం ఉన్నట్లయితే ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకు వందనాలు. అప్పుల బాధతో, భారంతో వారు జీవిస్తున్నట్లయితే ఆ భారాన్ని తొలగిస్తున్నందుకు, ఆ బరువును దింపి వేస్తున్నందుకు నీకు వందనాలు. ఏ శాపమైతే వంశపారపర్యంగా వస్తుందో, గుడ్రాలతనం ఉందో నాయన, అది కొట్టి వేసి ఫలభరితమైన తండ్రి చిగురించే జీవితం ఇస్తున్నందుకు, అయా గర్భఫలము తెరిచి తల్లిగా తండ్రిగా నియమిస్తున్నందుకు నీకు వందనాలు. జాబ్ విషయాల్లో కూడా తండ్రి ఎవరైతే ఎంత ప్రయత్నం చేసినా పొందుకోనని దీవెనలు ఈ రోజు నుంచి పొందుకుంటారని నమ్ముచున్నా. ఎందుకంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక అయ్యా ప్రతి శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో నాయన సమస్తము సమకూడి జరుగుతుందని నువ్వు చెప్పి ఉన్నావు నాయన కీడు కూడా మేలుగా మారుతుందని చెప్పావు. ఈ రోజు నాయన తండ్రి మేము ప్రార్థన చేస్తుంటుండగా మా శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతున్నందుకు నీకు వందనాలు. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మా జీవితంలో చూస్తున్నామని నమ్మొచ్చు. నజరేయుడైన అనే యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. నిన్ను ముందుకు సాగనీయకుండా బంది వేసిన ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. మీరు ముందుకు వెళ్తారు, మీ సరిహద్దులు కూడా విశాలపరచబడతాయని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ వాగ్దానం నమ్మిన వారు కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే సండే దేవుని యొక్క ఆలయంని వదిలిపెట్టకండి, దేవునికి దూరంగా ఉండకండి, దేవుని సన్నిధానంలో ఉండండి. గొప్ప దీవెనలు మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం. సో చర్చ్ మరి మెయిన్ సర్వీస్ 10:30 AM స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ సర్వీస్ మరి సండే మార్నింగ్ రాలేని వారికి సాయంకాలం 6:30కు మేము స్టార్ట్ చేస్తున్నామండి. దయచేసి రండి.
దేవుని యొక్క దీవెనను పొందుకుంటాను నమ్ముచున్నాను. హ్యావ్ అ బ్లెస్డ్ వీకెండ్. ప్రైజ్ ది లార్డ్.